ఆంధ్రప్రదేశ్ కోటా నుండి వచ్చే 4 రాజ్యసభ స్థానాల్లో 2+1+1 అనే టీడీపీ, బీజేపీ, జనసేన పంచుకుంటూ ఉంటుందని ఇప్పటివరకు అంటే యాక్చువల్‌గా చివరి మినిట్ వరకు కూడా వార్తలొచ్చాయి. బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి ఒక రాజ్యసభ స్థానాన్నయితే కేటాయించకుండా తన ఏమంటారు స్టైల్‌లో ఒక షాక్ ఇచ్చినట్లే ఈ రాజ్యసభ స్థానాల గురించి చర్చించడం కోసం అని చెప్పి మళ్ళీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని పిలిచి అటు జనసేన అధ్యక్షుడు వీళ్ళు పిలిచి ముగ్గురు చర్చించుకొని 3 టీడీపీకి 1 జనసేనకి ఇవ్వాలి, బీజేపీకి ఇవ్వడం లేదు అని చెప్పి యాక్చువల్గా కొన్ని రోజుల కిందటే మనమే డిస్కస్ చేసుకున్నాం. సో చంద్రబాబు నాయుడు గారు 3+1 ఫార్ములాలో వెళ్తూ ఉన్నట్టున్నారు. తెలుగుదేశం పార్టీకి 3 రాజ్యసభ, మిగతా 1 జనసేనకు కావాలా, బీజేపీకి కావాలా, ఇక మీ ఇష్టము అని. అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నమలైకి ఇవ్వబోతున్నారని చాలా పెద్ద ఎత్తున అదొక కన్ఫర్మ్డ్ న్యూస్ కానీ నేషనల్ మీడియా కూడా రాసుకుంటూ వచ్చింది. తర్వాత పరిస్థితులు చూసాం. అన్నమలైకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అని, దాని మీద వ్యతిరేకంగా ఉన్నారు అన్న దగ్గర స్టార్ట్ అయ్యి ఆ తర్వాత తమిళనాడులో కూడా రాజకీయ పరిణామాలు మారా. అన్నమలై బీజేపీకి రాజీనామా చేస్తున్నాని మొత్తం మీద ఆ ఎపిసోడ్ అయితే మరోవైపు నడుస్తూ పోతూ ఉంది. అండ్ ఇవన్నీ జరిగే క్రమంలోనే సెంట్రల్లో అత్యంత కీలక నేతలు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ప్రస్తావన ఒక ఆయన తెస్తే దాన్ని తిరస్కరించారు అని, ఆయన మీద కేసులు ప్రస్తావన చేస్తే తిరస్కరించారు అని. సో ఇక రాష్ట్రంలో కీలక వ్యక్తులు సెంట్రల్ పోయిన ప్రతిసారి ఆయన అరెస్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు అని, కానీ వాళ్ళు తిరస్కరించుకుంటూ వచ్చారని ఈ చర్చ జరిగా. ఇప్పుడు ఇదంతా మనకి నెగిటివ్గా జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు టీడీపీ, జనసేన ఇద్దరు భావించి ఏ స్థాయిలో ఎదురుదాడి చేశారో మనం చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడైనా రాజకీయాలు ఎప్పుడు ఒకే సింగిల్ లైన్ ఏమంటారు ఒక సింగిల్ లైన్లో ముందుకు వెళ్ళడం ఉండదు. అన్నిటిని కనుక అక్కడ అన్ని చుక్కలు కలుపుకుంటూ పోవాల్సిందే. మరి ఇప్పుడు బీజేపీకి రాజ్యసభ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి అంగీకరించడం వెనక మరి ఇంకేదైనా కనుక బిగ్ ప్లానో, బిగ్ స్ట్రాటజీనో, ఇంకేదైనా బిగ్ ఎగ్జిక్యూషనో ఉందా? రెండో అతిపెద్ద కూటమి అయిన కేంద్రంలో మాకు కావాల్సినంత అంటే రాజకీయంగా మా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే అంత స్పేస్ మాకు ఇవ్వడం లేదు అని ఏమైనా ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, జనసేన కీలక నేతలు భావిస్తూ ఉన్నారా? సో బీజేపీ మీద ఏమైనా కనుక ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నమా? సో దేశంలో కానీ చాలా చోట్ల బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు సో మరి ఇటువంటి మిత్రులు మనకు కావాలి అని చెప్పి బీజేపీ కూడా ఏమైనా కనుక మౌల్డ్ అయ్యే పరిస్థితి వస్తుందా, రాబోతుందా? చాలా ప్రశ్నలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సమాధానం దొరకాల్సిన అవసరం కూడా ఉంది. చూద్దాం.